ఈ వీడియోలో మనము ఎన్డీఏలో ఉన్నటువంటి పేపర్ 2 జనరల్ అబిలిటీ టెస్ట్ ఈ యొక్క క్వశ్చన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉండి అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఇది ఒక లాస్ట్ 5 years ట్రెండ్ ని చూసినట్లయితే ఫస్ట్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు తెలిసిన విషయమే 200 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ని చాలా 100% మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే 45 to 55 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫిజిక్స్ వచ్చేసి 20 to 25 క్వశ్చన్స్ అండ్ అలాగే కెమిస్ట్రీ వచ్చేసి 15 to 20 క్వశ్చన్స్, అలాగే బయాలజీ వచ్చేసి 10 to 15 క్వశ్చన్స్ అండ్ హిస్టరీ 15 to 20 క్వశ్చన్స్ అండ్ జియోగ్రఫీ 15 to 20 అండ్ కరెంట్ అఫైర్స్ 10 to 15. అంటే ఇక్కడ మనకు హై వెయిటేజ్ వచ్చేసి సెకండ్ పేపర్లో ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ పైన 100% కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది టోటల్గా ఇక్కడ ఇంగ్లీష్ పైన. సో నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసి మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పైన మంచి వెయిటేజే ఉంటుంది. అంటే ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్ పైన రెండు కలుపుకుంటే 70 to 80 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కెమిస్ట్రీ, హిస్టరీ అండ్ జియోగ్రఫీ వచ్చేసి మనకు మోడరేట్ వెయిటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. లో వెయిటేజ్ వచ్చేసి బయాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం టార్గెట్ వచ్చేసి ఒక 90 క్వశ్చన్స్ టార్గెట్ కరెక్ట్ ఆన్సర్స్ అనేది పెట్టుకున్నట్లయితే తప్పకుండా మనకు ఈ యొక్క సెకండ్ పేపర్లో మనం మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ కరెంట్ అఫైర్, జియోగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని ప్రణాళికాబద్ధంగా చేసుకున్నట్లయితే ఈజీగా మనం మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎన్డీఏ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు ఈ యొక్క వెయిటేజ్ ప్రకారంగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే విజయం అనేది 100% సాధించే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము ఎస్ఎస్బి ఎలా ప్రిపేర్ కావాలి, దాన్ని మనం డే 1 నుండి ఏ విధంగా ఉండదని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎన్డీఏ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియో వెళ్ళే విధంగా ప్రయత్నం చేయండి. జై హింద్.